దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు మనం చదువుకున్న తర్వాత వాక్యం మనం చూసుకుందాం. ప్రార్థించి వాక్యం చూసుకుందాం. దయచేసి చదివి సహాయం చేయండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుక్కుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నత మహాగణుడ పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతి 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 స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన నా ప్రభా, మరి ఒకసారి నాయన నీ సన్నిధానంలో కొద్ది వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన చదివినటువంటి వాక్య భాగం నాయన ప్రభా, అయ్యా దీనిలో ఉన్నటువంటి మర్మాలు నాయన ప్రభా మీరు మాకు బోధించండి తండ్రి. వినగలిగే చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నన్ను నీ యొక్క శిలుచాటును మరుగుపరిచి నాయన అందరికీ కావాల్సినటువంటి వర్తమానం అనుగ్రహించి అయ్యా నా తండ్రి నాయన మరి నీ యొక్క వాక్యం ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మానవులు మా ప్రభు నీ ప్రియరక్షకుడైన యేసు నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు అన్నమాట. అప్పుడు అయితే 40 రోజులు ఆయన ఉపవాసం ఉంటాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉంటాడు అన్నమాట. అయితే ఉపవాసం ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆయన అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడాడు. 40 దినములు 40 రాత్రులు. అయితే 40 దినములు 40 రాత్రులు ఆయన మరి ఉపవాసం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి సాతానుడన్నా శోధకుడన్నా ఇక్కడ మనకు ఒకటే మరి మీనింగ్ వస్తుంది. అయితే ఈ శోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, మరి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అయితే ఇక్కడ ఈ సారాంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమున్నదంటే 3 పాయింట్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటేమో ఫిజికల్ డిజైర్స్ విషయంలో సాతానుడు శోధించడము, ఇంకొకటేమో పొజిషన్స్ అండ్ పవర్ విషయంలో శోధించడము, తర్వాత ప్రైడ్, గర్వం అన్నమాట. అయితే ఈ విషయంలో మరి ఇక్కడ సంభాషణ మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ మరి సాతానుడు ఏమంటుంటాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి నువ్వు తినొచ్చు కదా అని అంటున్నాను అనమాట. అయితే మరి ప్రభు ఏమంటుండంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అయితే మరి ఇప్పుడు యేసుప్రభు కావాలనంటే ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసి తినొచ్చు. ఆయన ఏం చేయొచ్చు, ఆ రాళ్ళని రొట్టెలుగా చేసి తినొచ్చు. ఆయనకు ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది. ఎందుకంటే 5,000 మందికి ఆహారం పంచిపెట్టినటువంటి దేవుడు 2 చేపలు
మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిచ్చినటువంటి దేవుడు ఆ రాళ్ళని రొట్టెలు చేయగలడు. కానీ సాతానికి ఇక్కడ లొంగిపోవడం దేవునికి ఇష్టం లేదనమాట. అయితే ఇక్కడ మరి దేవుడు ఏమంటుండంటే మనుషుడు రొట్టె వలన కాదు, ఇప్పుడు రొట్టె లేకున్నా కానీ మనిషి జీవిస్తాడు. ఎట్లా జీవిస్తాడంటే దేవుడు మరి పలికినటువంటి మాట వలన జీవిస్తాడు అనమాట. దేని వలన? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. మనం అనుకోవచ్చు మన ఆహారం తింటేనే నీళ్ళు తాగితేనే మనం జీవిస్తాం అని మనం అనుకోవచ్చు. కానీ మరి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఆయన మాట సెలవిస్తే చాలు మనం జీవిస్తామంట. అది ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే మరి యేసుప్రభు ఈ సాతానుకు లొంగిపోవడం దేవునికి ఇష్టం లేదనమాట. ఎందుకనంటే ఇప్పుడు సాతాను ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా. చూడండి ఒక మాట, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. అయితే ఇక్కడ మనకు శోధనలు అనేటివి వస్తాయి. ప్రతి మనిషికి కూడా శోధన అనేది వస్తుంది. శోధన అంటే ఇప్పుడు నాకు మరి డబ్బులు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఒక ఉదాహరణ. నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం, కానీ అట్ ద సేమ్ టైం నేను దేవుని కూడా నేను పూజిస్తున్నా, దేవునికి ప్రార్థన చేస్తున్నా, చర్చికి వెళ్తున్నా, మరి కానుకలు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా. కానీ అట్ ద సేమ్ టైం నాకు ఏమున్నది, నాకు డబ్బుల మీద ఆశ ఉన్నది. అప్పుడు ఈ శోధకుడు ఏం చేస్తాడంటే డబ్బులు చూపించి నాకు నా మనసును పాడు చేయాలని చూస్తాడనమాట. అంటే ఎట్లా, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటాం ఒక దగ్గర, వాళ్ళు ఏం చేస్తారు, లంచం ఇచ్చి ఈ పని చేయని చెప్తారు. లంచం తీసుకోవడం తప్పు, అది మరి చట్టరీతిగా అది నేరం. అయితే దుష్టుడు ఏం చేస్తాడంటే నువ్వు వాళ్ళకు మేలే చేస్తున్నావు కదా, నువ్వు వాళ్ళకు పనే చేస్తున్నావు కదా, నువ్వు ఫ్రీగా ఏం తీసుకుంటలేవు కదా అని మనకి ఇట్లా మభ్యపెడతాడు అనమాట. మభ్యపెట్టి ఏం చేస్తాడు, మనల్ని ఆ పాపం చేసేటట్టుగా చేస్తాడు అనమాట. అంటే శోధిస్తాడు అనమాట. అంటే అది చూపెట్టి దాన్ని, ఇప్పుడు అవ్వ ఏం చేసింది, దేవుడు ఏమన్నాడు, అన్ని పండ్లు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు కానీ ఒక్క చెట్టుకి మాత్రము పండు తినకూడదు అని చెప్పిండు దేవుడు. అయితే మరి అవ్వ ఎట్లా పడిపోయింది, ఎట్లా ఆమె పండు తినగలిగింది అంటే ఆకర్షణ, శోధన. ఆ పండు చూడగానే ఏమైంది, ఆమెకు పండు రమ్యముగా కనబడ్డది అన్నమాట. అయితే ఇది తింటే బాగుండు అని అనిపించింది ఆమెకు. అట్లనే మనకు కూడా డబ్బులు చూసినప్పుడు కానీ, లేకుంటే మనకి ఇష్టమైన ఇంకేదైనా చూసినప్పుడు కానీ, అది సాతాను ఏం చేస్తుంది అంటే మనకి ఇష్టమైనవి పెట్టి అది మనల్ని మోసం చేస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఒక వేటగాడు ఉంటాడు. వేటగాడు ఏం చేస్తాడు, పిట్టలను పట్టుకోవాలంటే వాడు ఏం చేస్తాడు, ఒక వల వేస్తాడు, వల వేసి పెడతాడు. వల వేస్తే పిట్టలు రావు, ఆ వల వాటికి కనబడదు. అయితే వాటికి కావాల్సినటువంటి ఆహారం ఇచ్చినట్టయితే అవి ఆహారం కొరకనే వల మీదకి పోతాయి అన్నమాట, ఆ వల దగ్గరికి వస్తాయి. అయితే ఎప్పుడైతే ఆ విత్తనాలు ఉన్నాయని తినడానికి వచ్చి అవి వాళ్తాయో అవి ఆ వలలో చిక్కుకొని పోతాయి. ఏం చేసిండు ఇక్కడ ఈ దుష్టుడు, ఈ శోధకుడు ఏం చేసిండు అంటే ఆ యొక్క పిట్టలను మంచిగా టెంప్ట్ చేసిండు అనమాట. అట్లనే పిల్లల విషయంలో మనం చూసినట్టయితే చాక్లెట్ ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తారు, అబ్బా చాలా బాగుంది నేను తింటా అని ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి మీ డాడీ ఎక్కడ ఉన్నాడు, రా బాబు నువ్వు రా, నీకు చాక్లెట్ ఇస్తానగానే చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళతో వెళ్ళిపోతారు. అంటే ఇన్నోసెంట్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క శోధనకు పడిపోతున్నారు. అట్లనే జీసస్ని కూడా, ఇక్కడ యేసుప్రభుని కూడా ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని అంటుంటాడు. కానీ యేసుప్రభుకి తెలుసు వాడు నన్ను పడేయడానికే వీడు వచ్చిండు, నేను ఈ శోధనలో పడకూడదు అని యేసుప్రభుకు తెలుసు. కానీ ఇక్కడ మన శిష్యుల దగ్గర మరి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, శోధనలో ప్రవేశించకూడనట్లు మీరు ప్రార్థన చేయాలి. అందుకే మనం ఏం చేయాలా, మనము ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన ఏమని చేయాలా, ప్రభా నాకు శోధనలు వస్తే రావచ్చు చెప్పలేను, కాకపోతే నేను ఆ శోధనకు లొంగిపోవద్దు. శోధన రావడం తప్పు కాదు, శోధన వస్తుంది. ఎంత మంచి వాళ్ళకైనా శోధన వస్తుంది, పెద్ద భక్తునికైనా చిన్న భక్తులకైనా అందరికీ శోధన అనేది వస్తుంది. వచ్చినప్పుడు నేను ఆ శోధనకు లొంగిపోకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయాలి. మనం ఏం చేయాలా, మరి ప్రభు చెప్పినట్టుగా మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట. దేవుడికి స్తోత్రములు. అయితే ఇక్కడ ఇంకొక మాట మనకు
ఏం తెలుస్తుందంటే అదే మత్తయి సువార్తనే 2వ మాట మనం చూసుకుందాము. ఇక్కడ 5వ వచనం చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అయితే ఇక్కడ 2వ మాట ఏమంటున్నాడు మనం చూసుకున్నాం. మొదటి వచనం ఏంటి? మొదటి వాక్యం మనం చూసుకున్నట్లయితే అది ఫిజికల్ డిజైర్స్ మీద సాతాను మనల్ని శోధిస్తున్నాడు. 2వది పొజిషన్స్ అండ్ పవర్ అన్నమాట. అయితే ఈ పొజిషన్స్ అండ్ పవర్ విషయంలో మరి దేవుణ్ణి శోధించొద్దు అని ఇక్కడ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమంటుడు ఇక్కడ? ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే నువ్వు అక్కడి నుంచి దుంకు, ఏం కాదు నీకు, కొండ మీద నుంచి నువ్వు దుంకుతే నీకు ఏం కాదు. ఎందుకు ఏం కాదంట? ఆయన నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు. దూతలు వచ్చి వాళ్ళ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీకు ఏం కాదు, నువ్వు దుంకొచ్చు అని చెప్తున్నాను అనమాట. అప్పుడు మరి ప్రభు ఏమంటుండంటే, నీ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు అని అంటున్నాను అనమాట. అంటే శోధింపవలదు అని అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. సింపుల్గా మనకు అర్థమయ్యే స్థాయిలో చెప్తాను. ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్కి ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకోవడానికి, లేకుంటే ఆ బ్యాంకు డబ్బులు వాడడానికి కొంతవరకు ఆయనకు ఫెసిలిటీ ఉంటుంది, ఆ యొక్క ఇది ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు సడన్గా ఎవరో పోయి నాకు ఒక ₹1,00,000 ఇయ్యనంటే ఇస్తాడు ఆయన? ఆ బ్యాంక్ మేనేజరు ఆయన ఇవ్వగలడు. ఆయన ₹1,00,000 ఎవరో పోయి ₹1,00,000 అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే అట్లా ఇవ్వకూడదు, అది శోధించినట్టు అన్నమాట. ఆయనను శోధించినట్టు. అంటే నువ్వు ఎట్లా పడితే అట్లా డబ్బులు ఇస్తారా బ్యాంక్ వాళ్ళు? ఒకవేళ మనం లోన్ పెట్టుకుంటే కూడా 2 నెలలు 3 నెలలు బ్యాంకులో చుట్టూ తిరగాల. వాళ్ళన్నీ సాటిస్ఫై అయితేనే వాళ్ళు మనకు బ్యాంక్ లోన్స్ శాంక్షన్ చేస్తారు. రూపాయి కూడా వాళ్ళు పోనీయరు. అటువంటిది మరి ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇవ్వరు కదా. మరి వీళ్ళే ఇప్పుడు ఈ సైతాన్ ఏమంటుంది? నువ్వు పైనుండి దుంకుతే నీకేం కాదు, నీ దూతలు నేను ఎత్తి పట్టుకుంటారు. ఎక్కడుంది ఆ మాట? మనం చూసినట్టయితే మరి కీర్తనల గ్రంథము 91:11 వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అయితే ఇక్కడ సాతానుడు బైబిల్ అంతా కూడా వానికి పఠనం, వాడు మంచిగా స్క్రిప్చర్స్ అన్నీ చెప్పగలుగుతాడు. అయితే మనకు ఇప్పుడు మనం విశ్వాసులుగా మనకు బైబిల్ రాదు, కనీసం మనం బైబిల్ కూడా చదవం. అయితే ఇక్కడ యేసు ప్రభు మరి ఆయననే వాక్యం, ఆయనకు వాక్యం తెలియదన్న ప్రసక్తే లేదు. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? నువ్వు దుంకితే దూతలను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని అంటున్నాడు. అంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజరు ఎవరికంటే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. ఎందుకు ఇస్తలేవు నువ్వు అని అంటే ఒక రూల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది ఇవ్వడానికి అని ఆయన చెప్తాడు. అట్లనే మరి దేవుని కార్యాలు కూడా ఏమన్నా కావాలని అంటే అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, పేద కుటుంబం ఉంది, వాళ్ళకు అన్నం లేదు, ఆహారం లేదు, వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలా? ఆహారం కావాలి. ఎవరి ద్వారానో దేవుడు వాళ్ళకు ఆహారం పంపిస్తాడు. అది అక్కడ అవసరం, అది అద్భుతం జరిగిస్తాడు దేవుడు. ఎందుకు? ఆ యొక్క పరిస్థితిని బట్టి అక్కడ జరిగిస్తాడు. అంతేగాని ఎట్లా పడితే అట్లా నువ్వు దుంకుమంటే దుంకడము, పొమ్మంటే పోవడము, లేవమంటే లేవడము, అట్లా ఎట్లా పడితే అట్లా మనం చెప్తే అది చేసేది కాదు. అంటే అట్లా ఒకవేళ మనం దేవునికి చెప్తే అది ఎట్లుంటుంది అంటే దేవుణ్ణి శోధించినట్టు ఉంటుంది అన్నమాట. అది ప్రభు అంటున్నమాట. ఏమంటున్నాడు అక్కడ చదవండి. అది మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభు అయిన నీవు దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అంతే. ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలని మరొక చోట అంటే ఇప్పుడు ఈ పొజిషన్స్, ఇంకొకటి ఏమన్నాం మనము అక్కడ
పొజెషన్స్ అండ్ పవర్. అంటే దేవుడు పొజెస్ చేయొచ్చు, ఇంకొకటి దేవునికి శక్తి కూడా ఉంది అది చేయాలని. కానీ దేవుడు చేయడం లేదు ఇక్కడ. ఎందుకు చేయడం లేదు? అది అనవసరం అని చేయడం లేదు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, అబ్బాయి కొడుకు ఉన్నాడు, వాడు కొంచెం పెద్దగా అవుతున్నాడు అప్పుడప్పుడే. నాకు స్కూటర్ ఈ డాడీ మోటార్ సైకిల్ నేను బండి మీద పోతుంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే వాడు పోయి టక్కరే చచ్చిపోతాడు వాడు. మళ్ళీ ఆయనకు శక్తి ఉన్నది, ఆయనకు పవర్ ఉంది ఇవ్వడానికి, కానీ ఆయన ఇవ్వడు. అట్లనే మనకు కూడా దేవుడు మనం సాతాను వచ్చి చెప్పినంత మాత్రాన అది చేయాలని ఏం లేదన్నమాట. దేవుడు ఏమంటున్నట్టే నువ్వు శోధించొద్దు, దేవుణ్ణి శోధించొద్దు అని అక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇంకొకటి మనము దేవుణ్ణి పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇది చేయి, దేవా నాకు అది చేయి అని. అంటే దేవుడు ఫులిష్గా చేయడు ఏదైనా కానీ. దేవుడు ఏది ఇవ్వాలనో అదే ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అంటున్నాడు. కానీ అది ఎట్లా అడుగుతున్నావు నువ్వు? అది దేవుని చిత్తానుసారంగా అడిగితేనే అది దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఎట్లా పడితే అడిగితే దేవుడు ఇయ్యడనమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇంకొకటి ఏంటంటే మా 3వ మాట అక్కడనే ఉంది చూడండి. మరణ అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అయితే ఇక్కడ మరి మళ్ళీ ఏం చేసిండు ఈ అపవాది? ఏం చేస్తున్నాడు అంటే ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి లోకరాజ్యాలన్నీ చూపిస్తున్నాడు, లోక మహిమను చూపిస్తున్నాడు. చూపించి యేసుప్రభుని ఏమంటుండంటే, నీవు సాగిలపడి నాకు ఒక్కసారి నమస్కారం పెడితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అని అంటున్నాను అనమాట. అయితే మరి సాతాను ఎందుకు అట్లా అన్నాడు అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? డిడ్ Satan had the power to give Jesus the kingdoms of the world? Satan is lying about his implied power, or he is referring to temporary control over the earth. Satan is trying to distort Jesus. అయితే ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, వాడు ప్రస్తుతానికి లోకాధికారి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటిది? శరీరేచ్ఛ, మనసేచ్ఛలు, శరీరాశ, లోకాశ, నేత్రాశ. ఇంకొకటి ఏంటిదంటే సాతానుడు ఈ లోకాధికారి కొంతకాలం వరకే. అయితే ఆ లోకాధికారం ఆయన కలిగి ఉన్నంత మాత్రాన భూమి అంతా ఆయనదని కాదు. అక్కడ దేవుడే సృష్టికర్త, దేవుడే ఈ భూమిని చేసిండు. అయితే కొంతకాలము ఈ సాతానుకు పవర్స్ ఉన్నాయన్నమాట. ఆ పవర్ని బట్టి ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే, యేసుప్రభుని ఏమంటుండు, నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఒక్కసారి నాకు బ్రొక్కుము అని అంటున్నాడు అనమాట. అయితే ఎందుకు అట్లా అంటున్నాడు అంటే, అబద్ధం చెప్తున్నాడు అనమాట. అంటే నాకు పవర్ ఉన్నది చూసుకో, నాకు ఎంత పవర్ ఉన్నది ఈ లోకంలో. ఇప్పుడు మరి ఆదికాండంలో ఏమున్నది? భూమి మీద నరుల యొక్క చెడుతనము గొప్పదని దేవుడు చూసిండంట. ఎవరైతే మర్డర్లు చేసిండ్రో, ఎవరైతే బాగా వ్యభిచారంతో డబ్బులు సంపాదించారో వాళ్ళకే గొప్ప పేరు ఉంది. ఇప్పుడు మంచి పేరు ఎవరికి లేదు? ఎవరికైనా ఉన్నదా? మంచి వారికి లేదు. మరి సువార్త చెప్పే వాళ్ళకు లేదు, మంచి సేవకులకు, మంచి బోధకులకు ఉండదు. అయితే ఎవరికి ఉంటుంది? సాతాను సంబంధులకు మంచి పేరు ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు? సాతానుకు వీళ్ళు నమస్కారం చేస్తారు కాబట్టి వాళ్ళకు అన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమంటుండు? ఈ టెంపరీగా వానికి కంట్రోల్ ఉన్నది, కానీ వాడు నిజంగానే కంట్రోల్ ఉన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఏమంటుండు ఇక్కడ చూడండి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించిందట. వాటి మహిమ అంటే ఏంటిది? ఈ బిల్డింగ్లు, ఈ పొలాలు, ఈ రియల్ ఎస్టేట్లు, ఇవి అవి అన్నీ కూడా ఏమదంట దాని మహిమను కూడా అంతా చూపించింది అనమాట. చూపించి తర్వాత ఏమంటుండు? నువ్వు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే అన్నీ నీకు ఇచ్చేస్తాను అంటుండు అనమాట. అప్పుడు జీసస్ ఏమంటాడు? వాడిని ఏమంటాడు? యేసు వానితో, సాతానా పొమ్ము అంటాడు. కోపం వచ్చి, పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవాలని అని వ్రాయబడి ఉన్నదా నేను. అయితే ప్రభు ఏమంటుండు ఇక్కడ?
జీసస్ పర్స్పెక్టివ్ బై మేకింగ్ హిమ్ ఫోకస్ ఆన్ వరల్డ్లీ పవర్ అండ్ నాట్ ఆన్ గాడ్స్ ప్లాన్స్. అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలనే ఆశ వీనికి దుష్టునికి కనబడతలేదు అక్కడ. మరి వీని సాతానికి ఏంటిది, వాక్యం వచ్చు, స్క్రిప్చర్స్ వచ్చు, బైబిల్ వాక్యం అంతా తెలుసు, కానీ వాడు నేర్చుకున్నాడు కానీ ఆ వాక్యానికి వాడు లోబడలేదు. సాతానుడు ఏం చేసిండు, ఆ వాక్యానికి లోబడతలేడు అనమాట. అయితే లోబడకుండా ఏం చేస్తున్నాడు, యేసు ప్రభుని శోధించుకుంటూ నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమ అంతా నేను నీకు ఇస్తాను అని అంటున్నాను అనమాట. అయితే మరి అప్పుడు దేవుడు ఏమంటుండు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి ఎవరిని మొక్కాలా, నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయనను మాత్రమే నువ్వు పూజింపవలెనని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే అది ఆ మాట మనం ఒకటి చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి, అంటే నీ దేవుడైన యెహోవాకే నువ్వు మొక్కాల. ఇక్కడ మనం మొదట చూసుకున్నట్లయితే మన నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించురు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటుండు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటుండు. అయితే ఏమంటుండు, పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద అందే కానీ, ఇంకేమంటుండు, దేని రూపమును కూడా, అంటే యేసుప్రభు రూపం కూడా పెట్టుకోవద్దు, యేసుప్రభు ఫోటో కూడా పెట్టుకోవద్దు, మరియమ్మ ఫోటో కూడా పెట్టుకోవద్దు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ ద్వారా ఆయనను ఆరాధించాలి మనము. అయితే దేవుడు ఏమంటుండు, దేని రూపంనైనా విగ్రహంనైనా నువ్వు చేసుకునకూడదు, వాటికి ఏం చేయొద్దు, నువ్వు సాగిలపడొద్దు, వాటిని పూజింపకూడదు. అయితే సూర్యుడు ఎన్ని సూర్యుడు ఉంటారు మనకు, ఎన్ని సూర్యుడు ఉంటాయి? ఒక్కడే సూర్యుడు ఉంటాడు. ఆ ఒక్కడే సూర్యుడు ఈ లోకాన్నంతా వెలిగిస్తున్నాడు కదా. మరి ఒక స్త్రీకి భర్తలు ఎంతమంది ఉంటారు? 33 కోట్ల దేవతలు ఉంటారా? ఒక్క స్త్రీకి ఒక్కడే భర్త ఉంటాడు. ఆయన కూడా నా భర్తనే అంటామా మనం? నా భర్తనే, ఈయన నా భర్త అని అంటాం. పక్కింటి ఆయన నా భర్త అని అనం మనం, ఇంకొక ఆయన నా భర్త అని అనం. ఏ దేవుని మొక్కినా ఒకటే అని అంటారు. అది కాదు, అట్లా కాదు అది. ఎందుకంటే సృష్టికర్త అయిన వాడే నీ భర్త, సృష్టికర్త అయిన వాడే నీ రాజు. కాబట్టి నువ్వు విగ్రహానికి, ఇంకొకటి వేదాలలో కూడా ఏముందంటే విగ్రహారాధన చేయకూడదని ఉందంట. విగ్రహారాధన చేయొద్దని వేదాలలో కూడా ఉన్నదంట. కాబట్టి మనము తెలుసుకోవాలా, ఎందుకంటే మనం అన్నం తింటున్నాం, గడ్డి తింటలేము. అయితే ఇంకా విగ్రహం అయినను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఎటువంటి దేవుడు అంట? రోషం కలిగినటువంటి దేవుడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట. మనం అంటే నువ్వు సృష్టి, ఇప్పుడు యేసుప్రభు ఏం చేసిండు, ఈ సూర్యుని, చంద్రుని, ఆకాశంని, భూమిని అన్నిటిని సృష్టించిండు ఆయన. అయితే సృష్టికర్తని విడిచిపెట్టి నువ్వు సృష్టిని పూజిస్తే అది కరెక్టా? సూర్య నమస్కారం చేస్తే అది సూర్యుడు దేవుని యొక్క సృష్టి, నువ్వు దేవుని సృష్టించాలి, దేవుని స్తుతించాలి. కనుక మనము తెలియదు కనుక తెలుసుకోవాలి మనం.
అయితే మరి మనము ఏం చేస్తున్నాము? సృష్టిని మనము పూజించకూడదు. దేవుడే సృష్టిని చేసిండనమాట. దేవునికి స్తోత్రములు. మరి ఆయన చేతిలో మనము ఏంటంటే ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి నువ్వు దేవుడు చెప్పినట్టు వినాలనేసి మరి ఇక్కడ యేసుప్రభు మనకేం చెప్తున్నట్టే సాతానా పొమ్ము అంటుడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలని ఒకసారి చదవమాట ముగించుకుందాం మనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని ఇక్కడ ప్రభు మనకు స్పష్టంగా మాట్లాడుతుంది కనుక దేవునికి స్తోత్రములు. మరి కొద్ది వాక్యము మన ఆత్మ నిమిత్తమే దేవుడు దీవించున్నాక మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. దైవమా నాయన ప్రభా, మరి 3 రకాలుగానైనా శోధింపబడినవు తండ్రి. ఆనాడు నాయన సాతానుతో ప్రభా మరి ఎలాంటి తండ్రి నాయన జవాబులు ఇచ్చినావు. వాక్యంలో నుండి నాయన తండ్రి మరి నువ్వు మాట్లాడినావు. వాడు వాక్యంతో మాట్లాడితే నువ్వు వాక్యం ద్వారా వాడిని కొట్టినావు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రం స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా గొప్ప దేవుడు, అలాంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. వాక్య జ్ఞానం మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. మరి మాకు ఈ లోకంలో ఎన్నో శోధనలు ఎన్నో అయ్యా రావచ్చు నాయన ప్రభా. మరి వాటికి మేము లొంగకుండా తండ్రి మేము ప్రార్థించినైనా శోధన జయించుటకు మీరు మాకు సహాయం చేయండి. నిన్నే మేము పూజించుటకు, నిన్నే మేము తండ్రి నాయన అయ్యా కొనియాడుటకు మీరు మాకు సహాయం చేయగలరని అయ్యా మరి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి అనేకులు నాయన ఈ వాక్యం విని నాయన వర్ధిల్లుటకు నాయన అయ్యా నీ సాక్షిగా నిలబట్టకు సహాయం దయచేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.